Okay. Good morning, all of you. Good morning, sir. Very good. So, now a pair of linear equations in two variables lesson lo 4 important graphs gurinchi మనం discussion. This is a final graph. This is a very important thing. నాకు తెలిసి 99% ఈ గ్రాఫ్ ఇస్తారు ఎగ్జామ్. ఈ గ్రాఫ్ ఏంటంటే ఆల్రెడీ ఇది మనకి గ్రాండ్ టెస్ట్లోనే ఇచ్చాడు. ఈ గ్రాఫ్ ప్రీ ఫైనల్లో కూడా ఇచ్చాడు 2026. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆల్సో. పబ్లిక్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ ఏంటంటే చాలా ఈజీ గ్రాఫ్. 5 pencils and 7 pens together cost is 50 rupees, and 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pen and 1 pencil. అయితే ఇక్కడ మనకి ఏం కాల్కులేట్ చేయమంటారంటే 5 పెన్సిల్స్ 7 పెన్స్ కాస్ట్ 50 రూపీస్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. 5 పెన్సిల్స్ కొన్నాం, 7 పెన్స్ కొన్నాం, వాటి కాస్ట్ 50 రూపీస్. అండ్ నెక్స్ట్ 7 పెన్సిల్స్ కొన్నాం, 5 పెన్స్ కొన్నాం, వాటి కాస్ట్ వచ్చేసి 46. మనల్ని ఏం కాల్కులేట్ చేయమంటాడంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ 1 పెన్. ఒక పెన్సిల్ ఎంత కొన్నామో తెలీదు, ఒక పెన్ ఎంత కొన్నాము. అంటే ఒక మార్కెట్కి వెళ్ళి 7 పెన్స్ కొన్నాము, 5 పెన్సిల్స్ కొన్నాము. ఎంత కొన్నామంటే 50 రూపీస్. మళ్ళీ అదే మార్కెట్లో అదే షాప్లో 7 పెన్సిల్స్ని 5 పెన్స్ని కలిపి 46 రూపీస్ కొన్నాం. అయితే మనకు వచ్చిన డౌట్ ఏంట్రా అంటే అసలు ఒక పెన్సిల్ని ఎంత కొన్నాము, ఒక పెన్ ఎంత కొన్నాము. తెలిసే తెలీదా మనకి? తెలియదు కాబట్టి ఏమనుకుంటాం మనం? ఎవరిని ఎక్స్ అనుకుంటాం? ఫస్ట్ పెన్సిల్. లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్. ఒక పెన్సిల్ కాస్ట్ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. బి ఎక్స్. అలాగే పెన్ కాస్ట్ కూడా ఏమనుకుంటాం? పెన్ కాస్ట్ కూడా తెలియదు కాబట్టి లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్ బి వై. పెన్సిల్ కాస్ట్ తెలియదు కాబట్టి ఎక్స్, పెన్ తెలియదు కాబట్టి వై అనుకున్నాం. ఫస్ట్ పెన్సిల్ కాస్ట్ని ఎక్స్ అని, పెన్ కాస్ట్ని వై అని అనుకున్నాం. ఇప్పుడు మనం 2 ఈక్వేషన్స్ని క్రియేట్ చేయాలి. ఈ ఫస్ట్ సెంటెన్స్ని మనం ఈక్వేషన్లోకి మార్చుకున్నాం. ఫస్ట్ సెంటెన్స్ ఏమి చూడంటే 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ కాస్ట్ 50. 5 పెన్సిల్స్ని 7 పెన్స్ని కలిపితే 50 రూపీస్ వచ్చింది. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అనుకున్నాం. అప్పుడు 5 పెన్సిల్స్ కాస్ట్ ఏమవుతుంది? 5x అవుతుంది. అలాగే 7 పెన్స్ కాస్ట్ మనకు తెలియదు. ఒక పెన్ కాస్ట్ వై అనుకున్నాం. 7 పెన్స్ కాస్ట్ ఏమవుతుంది? 7y అవుతుంది. రెండు కలిపాం. కలపడానికి మనం మ్యాథ్స్లో వాడే సింబల్ ప్లస్. ఆ రెండు కలిపి ఎంత కొన్నాం? 50 రూపీస్ కొన్నాం. అది ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందండి మనకి? 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఇది వైఫ్ ఫస్ట్ ఈక్వేషన్. అలాగే రెండో సెంటెన్స్ ఇచ్చారు మనం. రెండో సెంటెన్స్ ఏంటి? 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ కాస్ట్ 46. ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్, 7 పెన్సిల్స్ కాస్ట్ ఏమవుతుందంటే 7x ప్లస్ ఒక పెన్ కాస్ట్ వై. మరి 5 పెన్నులు కొంటే 5y అవుతుంది. 6 పెన్స్ కొంటే 6y, 7 పెన్స్ కొంటే 7y. మరి ఇక్కడ 5 పెన్సే కొన్నాం కాబట్టి ఏమవుతుంది? 5y. రెండు కలిపి ఎంత కొన్నామరా అంటే 46 రూపీస్ కొన్నాం కాబట్టి 46. ఇది సెకండ్. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఆ 2 సెంటెన్సెస్కి కూడా మనం సొల్యూషన్స్ ఫైండ్ చేస్తాం. ఏం పని చేస్తామండి? ఏం పని చేస్తాం? సొల్యూషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ ఎవరు అంటే 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 వేసుకుంటే ఫస్ట్ సొల్యూషన్ వస్తుంది. వై ప్లేస్లో 0 వేసుకుంటే సెకండ్ సొల్యూషన్ వస్తుంది. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుందంటే 5x అంటే 5 ఇంటూ ఎక్స్, 5 ఇంటూ 0 ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50.
సో 5 ఇంటూ 0 0 ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 0ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ప్లస్ 0 పక్కకి వెళ్తే మైనస్ 0 అవుతుంది. 7y ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 0. 7y ఈజ్ ఈక్వల్ టు 50లో 0 తీస్తే 50. 7 మల్టిప్లై చేస్తున్నాడు, అటుపక్క వెళ్తే డివిజన్ చేస్తాడు. y ఈజ్ ఈక్వల్ టు 50/7. 50 అనేది 7 టేబుల్లో ఎగ్జాక్ట్గా పోదు, కానీ దగ్గరగా పోయి చూసుకోవాలి. 7 7s are 49. 50లోంచి 49 తీస్తే 1 అనేది 7 టేబుల్లో పోదు కాబట్టి ఇక్కడ పాయింట్, ఇక్కడ 0. సో 10 వచ్చేంత వరకు 7 టేబుల్ చదివితే ఏమవుతుంది? 7 1s are 7, 7 2s are 14. ఎక్కువైపోయాడు కాబట్టి 7 1s are 7. చాలు. పాయింట్ తర్వాత ఎంత వచ్చిందని ఇక్కడ మనకి 1 అంటే 7.1. చాలు. y ఈజ్ ఈక్వల్ టు 7.1. ఇక్కడ పాయింట్లో వచ్చింది. పాయింట్లో వచ్చి మనం ఇబ్బంది పడక్కర్లేదు. 7.1 అంటే 7కి 8కి మధ్యలో ఉంటుంది. 7 తర్వాత ఒక లైన్ లెక్క పెట్టుకోవాలి. ఇది నా ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం ఇక్కడ మనం 0, వై వాల్యూ 7.1. ఇది ఫస్ట్ సొల్యూషన్. మనం పెట్టిన పేరు ఏ. ఇప్పుడు వై ప్లేస్లో 0 పెడతాం. అప్పుడు సెకండ్ సొల్యూషన్ వస్తాడు. 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఇది ఎవరి ప్లేస్లో 0 పెడతామండి మనం ఇక్కడ? పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమవుద్ది? 5x ప్లస్ 7 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 50. 5x ప్లస్ 7 zeros are 0 ఈజ్ ఈక్వల్ టు 50. ప్లస్ 0 అటుపక్క వెళ్తుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 0. 5x ఈజ్ ఈక్వల్ టు 50. 5 మల్టిప్లై చేస్తున్నాడు, అటుపక్క వెళ్తే డివిజన్. 50/5. 5 1s are 5 10s are. సో x వాల్యూ 10. ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 0. దీన్ని మనం బి అనుకుంటాం. ఇది సెకండ్ సొల్యూషన్. సో పాస్ చేయండి. సో ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. దీనికి కూడా ఎక్స్ ప్లేస్లో 0 పెట్టి ఫస్ట్ సొల్యూషన్ని, అదేవిధంగా వై ప్లేస్లో 0 పెట్టి సెకండ్ సొల్యూషన్ని ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 7 ఇంటూ ఎక్స్ వాల్యూ 0 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. 7 zeros are 0 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. 0 అడగా పంపిద్దాం. ప్లస్ 0 లాగితే మైనస్ 0. 5y ఈజ్ ఈక్వల్ టు 46 మైనస్ 0. 5y ఈజ్ ఈక్వల్ టు 46. 5 మల్టిప్లై చేస్తుంది, అడగకి వెళ్తే ఏమవుతుంది? డివిజన్. y ఈజ్ ఈక్వల్ టు 46/5. క్లారిటీ 46 5 టేబుల్లో ఎగ్జాక్ట్గా పోదు, కానీ దగ్గరికి క్లోజ్లో అవుతుంది. 5 9s are 45. 6లోంచి 5 తీస్తే 1 అనేది 5 టేబుల్లో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 రాస్తుంది. 5 2s are 10. ఎంత వచ్చింది? 9.2. ఎంత వచ్చింది ఇప్పుడు? 9.2. y వాల్యూ 9.2. ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 9.2. దీనికి మనం పి అని పెట్టుకున్నాం. ఇప్పుడు వై ప్లేస్లో 0 పెడతాం. ఏమవుతుంది? 5 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. వై ప్లేస్లో 0 పెడతాం. 7x ప్లస్ 5 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 46. 7x ప్లస్ 5 zeros are 0 ఈజ్ ఈక్వల్ టు 46. ప్లస్ 0 ప్లస్ 0 నోట్ పక్కకి వెళ్ళిపోవాలి. ప్లస్ 0 నోట్ పక్కకి వెళ్తే మైనస్. 7x ఈజ్ ఈక్వల్ టు 46 మైనస్ 46లో 0 తీస్తే 46. 7x ఈజ్ ఈక్వల్ టు 40. 7 మల్టిప్లై చేస్తుంది, అటుపక్కకి వెళ్తే డివిజన్. x ఈజ్ ఈక్వల్ టు 46/7. 46ని 7 టేబుల్లో డివిజన్ చేద్దాం. 46 అనేది 7ని డివిజన్ చేయదు, పోదు కదా నాన్న. 7 6s are 42, 7 7s are 42. కానీ దగ్గరికి వస్తుంది. 7 6s are 42. 6లోంచి 2 తీస్తే 4.
4 అనేది 7 టేబుల్లో పోదు కాబట్టి అక్కడ పాయింట్, ఇక్కడ 0. 40. 7 6 ఆర్ 42 ఎక్కువైపోయింది. 7 5 ఆర్ 35. అంటే క్లోజ్గా వచ్చింది చాలు. 6.5. ఎక్స్ వాల్యూ 6.5. ఇంత దగ్గరగా ఉంది ఏనా. ఇప్పుడు ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 6.5 కామా వై వాల్యూ 0. దీన్ని క్యూ అనుకుందాం. మనం గ్రాఫ్లో వీటిని రిప్రజెంట్ చేయాలి. ఈ రెండింటిని పట్టుకెళ్ళి గ్రాఫ్లో వేస్తే సెకండ్ అయినా గ్రాఫ్ వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే పాయింట్స్లో ఉంది కదా, పాయింట్స్లో ఉన్నప్పుడు స్కేల్ని చాలా జాగ్రత్తగా పెట్టి చూడండి. సో లెట్స్ సీ ద గ్రాఫ్. ఓకే, 7.1 బి ఆర్డర్ పేర్ 10,0 వీటిని గ్రాఫ్ మీద వేద్దాం. తర్వాత పి ఆర్డర్ పేర్ 0,9.2 క్యూ ఆర్డర్ పేర్ 6.5,0 కూడా మనం గ్రాఫ్ మీద వేసినట్టు చూద్దాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 7.1 కాబట్టి ఎక్కడ ఉంటుందంటే 7కి 8కి మధ్యలో ఉంటుంది. 7 తర్వాత ఒక లైన్ లెక్క పెట్టుకోవాలి. సో 7 లైన్ తర్వాత ఒక పాయింట్ లెక్క పెట్టుకుని సరే. ఇది ఫస్ట్ సొల్యూషన్. ఏ ఆర్డర్ పేర్ 0,7.1. నెక్స్ట్ బి ఆర్డర్ పేర్ 10,0 ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 0. వై 0 కాబట్టి ఇది ఎక్స్ మీద ఉంటుంది. ఎక్స్ వాల్యూ 10. ఎక్స్ 10 అంటే ఎక్కడ ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ వచ్చింది. ఇది బి పాయింట్ ఆర్డర్ పేర్ బి పాయింట్ ఆర్డర్ పేర్ 10,0 స్కేల్తో జాయిన్ చేద్దాం. ఇలా 10 దగ్గర పెట్టి ఇందాక వచ్చిన పాయింట్ 7.1 దగ్గర పెట్టి గ్రాఫ్ గీసినట్లయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. 0,9.2 ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 9.2. ఎక్స్ 0 కాబట్టి ఇది వై మీద ఉంటుంది. వై వాల్యూ 9.2. 9.2 అంటే 9కి 10కి మధ్యలో వై యాక్సిస్ మీద తీసుకోవాలి. 9.2 అంటే 9 తర్వాత 2 లైన్లు లెక్క పెట్టుకుందాం. క్లోజ్గా రండి. 9 తర్వాత 2 లైన్లు అంటే 1 2 ఇక్కడ వచ్చింది. ఇది పి పాయింట్ ఆర్డర్ పేర్ 0,9.2. తర్వాత సెకండ్ పాయింట్ క్యూ 6.5,0 ఎక్స్ వాల్యూ 6.5, వై వాల్యూ 0. 6.5 మీద అంటే వై వాల్యూ 0 కాబట్టి ఇది ఎక్స్ మీద ఉంటుంది. ఎక్స్ వాల్యూ 6.5. 6.5 అంటే 6కి 7కి మధ్యలో ఉంటుంది. 5 లైన్స్ లెక్క పెట్టుకుంటే దొరుకుతుంది. అది క్యూ ఆర్డర్ పేర్ 6.5,0. ఈ రెండింటిని జాయిన్ చేస్తే చాలా యాక్యురేట్గా రావాలండి. ఇట్లా వెళ్ళింది కరెక్ట్గా. ఈ 2 లైన్స్ ఎక్కడ మీట్ అయినాయో అక్కడ పాయింట్ పెట్టుకొని చూసుకుంటే ఇలాగ ఎక్స్ మీదకి వస్తే ఎక్స్ మీద ఒక నెంబర్ని టచ్ అవ్వాలి. అది ఏ నెంబర్ని టచ్ అయింది? ఇక్కడ 3 టచ్ అయింది అంటే ఎక్స్ వాల్యూ 3. అదేవిధంగా ఆ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి కరెక్ట్గా వై మీదకి ఒక లైన్ డ్రా చేస్తే అది ఒక నెంబర్ని టచ్ అవ్వాలి. అది టచ్ అయిన నెంబరు 5 అంటే వై వాల్యూ 5. అంటే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 3 వచ్చింది, వై వాల్యూ 5 వచ్చింది. వీళ్ళు ఎవర్రా అని మనం ఆలోచిస్తే ఒక పెన్సిల్ కాస్ట్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు పెన్సిల్ని ఎంత కొన్నాము అంటే 3 రూపీస్ కొన్నాం. అదేవిధంగా వై ఎవరు అంటే పెన్ కాస్ట్ని వై అనుకున్నాం. కాబట్టి ఒక పెన్ కాస్ట్ 5 రూపీస్. అంటే ఒక పెన్సిల్ కాస్ట్ 3 రూపీస్, ఒక పెన్ కాస్ట్ 5 రూపీస్. ఇలా కూడా మనం రాయాలి. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్ అండ్ కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్. ఈ గ్రాఫే వస్తుందండి. 99.99% ఈ గ్రాఫ్ వస్తుంది. సో ఈ 2 లైన్స్ టచ్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ మీదకి కొడితే 3 వచ్చింది. 2 లైన్స్ టచ్ అయిన పాయింట్ నుంచి వై మీదకి కొడితే 5 వచ్చింది. ఇవి సొల్యూషన్స్ అన్నమాట. దట్స్ ఆల్. ఈ 2 గ్రాఫ్స్ని కూడా ఈ 4 గ్రాఫ్స్ని మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా 2 గ్రాఫ్లు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండిట్లోంచి ఒకటి మనం ఎగ్జామ్లో రాయాలి. 2 రాస్తే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ.